నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ లవ్ ఫర్ జిహాద్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో పాటు లవ్ జిహాద్ అన్న ఇన్సిడెంట్స్ పైన అండ్ లవ్ జిహాద్ అన్నది నిజమా కాదా, కొంతమంది దీన్ని ట్రాష్ అనేసి ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వడానికి మన స్టూడియోలో రవీంద్ర అన్న ఉన్నారు, ఛత్రపతి శివాజీ మండల్ నుంచి. అన్న నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ అన్న. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం ఇంటర్వ్యూ గురించి, ఈ రోజుకి కుదిరింది. సో ఎట్లున్నారు అన్న? అంత హ్యాపీ అబ్బా. రిఫ్లెక్షన్ ఛానల్ నుంచి మేము లవ్ జిహాద్ అన్న కాన్సెప్ట్ తోని కొన్ని కంటిన్యూ ఇంటర్వ్యూస్ అనేవి మేము చేస్తూ వస్తున్నాము. అందులో ఏంటంటే మా మోటో నిజంగా లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉంది అన్నది మాకు తెలుసు, అది ప్రపంచానికి చూపెట్టాలి అండ్ విత్ ప్రూఫ్ అన్నది మా ఇంటెన్షన్. సో లవ్ జిహాద్ అని వినగానే ఫస్ట్ గా మీకేమనిపిస్తుంటుంది? లవ్ జిహాద్ అనగానే హిందూ అమ్మాయిలను కాపాడుకోవాలని ఫస్ట్ తల్లిదండ్రులకు రావాల్సిన శబ్దం రావాలి. ఎందుకంటే ఈరోజు లవ్ జిహాద్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రాక్టికల్ అన్ని రకాలుగా ఆలోచించి హిందూ అమ్మాయిలను ఎట్లా ట్రాప్ చేయాలో దీనిపైన ట్రైనింగ్ తీసుకొని దీనిపైన కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటారు. మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఎట్లా మనం ట్రైనింగ్ పోతామో లవ్ జిహాద్ అనే దానిపైన కూడా కొంతమంది ముస్లిం పెద్దలు దీనికి ఒక పెద్ద ఆర్గనైజేషన్ నడుస్తుంది. దీనిపైన కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసి వీళ్ళకు అమ్మాయిలను ఎట్లా ట్రాప్ చేయాలి, అమ్మాయి ఎట్లా ట్రాప్ అవుతుంది, దీని మీద కూడా ఒక సబ్జెక్ట్ నడుస్తుంది. ఆ సబ్జెక్ట్లను నేర్చుకొని సంవత్సరానికి ఒక బ్యాచ్ ఒక ఏరియాకి హైదరాబాద్కి ఒక 500 మంది రిలీజ్ చేస్తారు, బెంగళూరుకి ఒక 1000 మంది రిలీజ్ చేస్తారు. ఇట్లా క్లాసులు తీసుకుని మన అమ్మాయిల పైన దాడి జరుగుతుంది. దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులకు అంటే అమ్మాయి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ఎవరైనా ముస్లిం వాళ్ళతో మాట్లాడుతుంది, ముస్లిం అమ్మాయిలతో కమ్యూనికేషన్ ఉంది, ముస్లిం అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి, ముస్లిం అబ్బాయిలతో మాట్లాడుతుంది, మన ఇంట్లో అబ్బాయి ముస్లిం వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలియగానే ఫస్ట్ మన అమ్మాయిలను ఈడనే కట్టడి చేయాలా. చేయకుంటే మాత్రం ఖచ్చితంగా లవ్ జిహాద్ లో పోతే దేవుడు వచ్చి పరమశివుడు వచ్చి చెప్పినా మన పాప వినదు. ఇది మాత్రం క్లియర్. ఇది అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ తల్లిదండ్రులు ఖచ్చితంగా 100%. సో ఏంటి మీ ఛత్రపతి శివాజీ మండల్ ఏదైతే ఉందో దాని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మీరు ఏం చేస్తుంటారు ఈ ఆర్గనైజేషన్ నుంచి? హిందువుల పైన జరిగే దాడులకు, అదే కాకుండా లవ్ జిహాద్ పైన, అదే కాకుండా హిందూ దేవి దేవతల పైన మాట్లాడే వాళ్ళ పైన వాళ్ళకు న్యాయపరంగా చట్టపరంగా చట్టం న్యాయం పనిచేయనప్పుడు భౌతికంగా కూడా దాడులు చేయాల్సి వస్తుంది. దానిపైనే పనిచేస్తుంది ఛత్రపతి శివాజీ మండల్. భౌతికంగా అనేసి చాలా డేంజరస్ గా చెప్పేస్తున్నారు మీరు, నిజంగా అలాంటివి చేస్తుంటారా? 100%. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడాల్సిన టైం వచ్చినప్పుడు అవసరమైతే దండం పెడతాం, కాలు మొక్తాం, వినకపోతే తోలు వలగొడతాం. ఇది మాత్రం క్లియర్. దీంట్లో ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదు. అది ఎవరైనా సరే అది 100% చేస్తాం. సో లవ్ జిహాద్ కేసెస్ మీరు ఏమైనా హ్యాండిల్ చేసిండ్రా? చాలా చేస్తే ఎన్ని హ్యాండిల్ చేసిండ్రు మీరు? ఇక లెక్క పెట్టుకుంటే పోతే చాలా ఉన్నాయి. నేను ప్రాక్టికల్ రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ ఒక ఇష్యూ ఉంది మా దగ్గరే, మేడ్చల్ మండల్ కి సంబంధించిన ఒక అమ్మాయి. అసలు ఏంటంటే అమ్మాయి ఒక 7-8 years బ్యాక్ ఆమె స్కూల్ బొల్లారం స్కూల్లో ఒక స్టూడెంట్ ఉండే అమ్మాయి, 10th class 9th class అమ్మాయి ఉండే. ఆ అమ్మాయితో ఒక ముస్లిం వ్యక్తి కొంచెం ఇబ్బంది పెడితే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్న టీచర్ ఒక ఆయన తెలిసిన ఏం చేశారంటే వీడు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. వాని పైన అమ్మాయి మైనర్ కాబట్టి కేసు బుక్ అయింది. కేసు బుక్ అయిన తర్వాత అది అట్లనే నడుస్తుంది. అమ్మాయిని అక్కడికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు, వేరే దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు కష్టపడి జీవితం సాగించే. వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తాడు, వాళ్ళ మదర్ వచ్చి ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంది. వీళ్ళు కష్టపడి అమ్మాయిని ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయ్యాక డిగ్రీ అయింది, డిగ్రీ పీజీ చేయడానికి వేరే పెద్ద యూనివర్సిటీలో బెంగళూరులో ఒక XY యూనివర్సిటీలో ఆ అమ్మాయిని చదివించడానికి పంపిస్తే ఈ కేసు అయ్యి సుమారు ఒక 7-8 ఏళ్ళు అవుతుంది. వాడికి శిక్ష పడుతుందని తెలిసి అమ్మాయి దగ్గరికి కరెక్ట్ 18th బర్త్డే అయిపోయింది, 19th ఎంటర్ అవుతుంది. అంటే మేజర్ అయిన తర్వాత 18th బర్త్డేకి వాళ్ళ మదరు వాళ్ళ అమ్మ పుస్తకం కూడా అమ్మి నాకు అవసరం ఏది ల్యాప్టాప్ అవసరం అంటే ఆమె బర్త్డేకి తల్లిదండ్రులు పోయి గిఫ్ట్ ఇచ్చొచ్చారు. అక్కడ పోయిర్రు. ఆ రోజు ఆమె బర్త్డేకి భోజనం చేసి వచ్చేసారు. నెక్స్ట్ డే ఒక్కరోజు అమ్మాయితో మాట్లాడింది అమ్మాయి. నెక్స్ట్ డే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. అది ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఏమో అంటే మీ దగ్గరికి వస్తాను వెళ్ళింది రాలేదని. అసలు ఏం జరిగిందని వీళ్ళు డైరెక్ట్ మళ్ళీ బెంగళూరుకి వెళ్తే అక్కడ సీసీ కెమెరాలో చూడడం జరిగింది. ఏది ఈ ముస్లిం అబ్బాయి మళ్ళీ బెంగళూరు పోయి అమ్మాయిని తీసుకొని వచ్చేసింది హైదరాబాద్. దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఆ టీచరు మేమందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ట్రాప్ చేస్తే వాడు వచ్చి మౌలాలికి సంబంధించిన ఒక వ్యక్తి అని తెలుసు. సరే ఏంది వాని హిస్టరీ చూసినాం మేము.
వాడి హిస్టరీ చూస్తుంది, వాడు బనానాలు అమ్ముతాడు, చాక్తో ఇట్లా బనాలు ఉంటాయి, చిన్న చాక్తో ఇట్లా బనాలు తీసు అట్లా కట్ చేసే వ్యక్తి. వాడి వేషధారణ, వాడి అవతారం చూస్తే అసలు ఎవరు చూస కూడా ఒక పెద్ద దొంగ లెక్కలు ఉండేవాడు. దొంగ, ఒక గంజాయిస్టు, ఒక రేపిస్ట్, అలాంటి వ్యక్తిని ఈ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి, చాలా మంచిగా ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయిని వాడు ఈ 7 ఏళ్ల నుంచి వాడు జైలు పోయిండు, వచ్చిండు నుంచి అమ్మాయితో ట్రాప్ నడిపిస్తుండు. ట్రాప్ నడిపించుకుంటే అమ్మాయిని ట్రాప్ చేసి ఎన్ని రోజుల తర్వాత 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మాయిని 18 ఇయర్స్ ఆమె మేజర్ కాగానే అమ్మాయిని ఎత్తుకొచ్చి వీడు తీసుకెళ్లడం జరిగింది. సరే ఏందని చెప్పి మేము దీనిపైన పోలీస్ కంప్లైంట్ చేసాం. నేను ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, దయచేసి మాకు అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఏమని అడిగాను. సరే ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ఇస్తామని చెప్పి మెడ్చల్ పిఎస్ లో కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. మెడ్చల్ పిఎస్ కి రావట్లేదు అమ్మాయి. రాకపోతే ఏం చేశారు, ఈసీఎల్ పిఎస్ లో ఉంది అమ్మాయి, ఈసీఎల్ పిఎస్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. సరే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వెళ్దామని వెళ్ళాం. వెళ్తే ఆడ పరిస్థితి ఏంటంటే అమ్మాయి, నేను మాట్లాడినా, అమ్మ మీ మమ్మీ డాడీ ఇంత కష్టపడి నేను, ఇద్దరు ఆడపిల్లలు ఇంత కష్టపడి నేను చదివించరు, నీకు అసలు నీ స్థాయి ఏంది, మీ మమ్మీ డాడీ స్థాయి ఏంది, వాళ్ళు మీ నాన్న సెక్యూరిటీ జాబ్ చేస్తాడు, సెక్యూరిటీ జాబ్ చేస్తే అయినా నీ కోసం కష్టపడి నువ్వు బర్త్డే అంటే ల్యాప్టాప్ ఇప్పించి ఆలోచన చేయమ్మా, నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వీడు కాదు, వీని వ్యవస్థ లేదు, వీడిని తీసుకొని ఎట్లా లైఫ్ లీడ్ చేస్తావు అంటే, అట్లా అవసరం లేదు సార్, నేను ఉన్నా కదా సార్, నేను జాబ్ చేసి నేను బతికిస్తాం మా ఆయన అంటుంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిల మైండ్ ని ఆ విధంగా ట్రాప్ చేస్తారు. ఆ విధంగా ట్రాప్ చేసి అమ్మాయి మనసు, ఆమె దమాక్ మొత్తం మన కంట్రోల్ ఉంటుంది. టీవీ కనుక రిమోట్ మన చేతిలో ఉన్నట్టు మన హిందూ అమ్మాయిల రిమోట్ ఏడుంటుందంటే ముస్లింల అబ్బాయిల చేతిలో ఉంటుంది. ముస్లింల అబ్బాయి ఏ ఛానల్ అంటే ఆ ఛానల్, అప్పుడే అమ్మని తిట్టమంటే అమ్మని తిడతాడు, అప్పుడే నన్ను తిట్టమంటే నన్ను తిడతాడు, అప్పుడే పోలీసులను తిట్టమంటే పోలీసులు తిడతాడు. వీడు ఇచ్చిన ఇషారతోని ఎవరినంటే వాళ్ళని తిడుతుంది అమ్మాయి. నేను రాగానే ఫస్ట్ అడిగానే నేను మాట్లాడాను ఫస్ట్ అని, నువ్వు మాట్లాడకుంటే పోలీసు వాళ్ళు పంపరంటమ్మా, మాట్లాడు నాతో, మాట్లాడు, నీ విషయం ఏదో క్లియర్ చెప్పండి. మీరు చంపుతారో చంపురు, కానీ నేను అబ్బాయితోనే వెళ్తా, నాకు అవసరం లేదు అమ్మ నాయన అంటారు. అంటే నేను అమ్మాయిని అంటే ఈ మైండ్ సెట్ ఎందుకు మారుతుంది? అప్పటి వరకు కనిపెంచిన తల్లిదండ్రుల్ని కూడా పక్కన పెట్టేసి ఒక ముస్లిం అబ్బాయి అయినా లేకపోతే లవ్ లో ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవడానికి అంత ఈజీగా ఎలా వెళ్ళగలుగుతున్నారు వీళ్ళు? మనం కేరళ ఫైల్స్ చూసినాం, మనం అందరం అయితే చూసిన సినిమానే. అంటే ఖచ్చితంగా ఆడపిల్లు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో అమ్మనైనా చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కేరళ ఫైల్స్ లో ఎలా జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వాటర్ లో కానీ, కూల్ డ్రింక్ లో కానీ, పఫ్ఫులలో కానీ, దాంట్లో ఏదో మత్తు మంది ఇచ్చి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. ఇది మనం నమ్మాలి. బ్లాక్ మ్యాజిక్ లేదంటే నేను మాట్లాడితే నేను ఒప్పుకోను. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ లేకుంటే అమ్మాయి కష్టపడి పెంచి భుజాల మీద ఎత్తుకొని వాళ్ళని ఆడించి ఇసుంటి ప్లేస్లను వదిలేసి వాళ్ళ ప్లేస్ లో కూతురుంటే బ్లాక్ మ్యాజిక్ 100% ఉంది. మన తెలంగాణ అసలు మందు పెట్టినరా 1000 రెట్లు మందు పెడుతురు. నేను అమ్మాయికి చూసిన, నేను ఈ అమ్మాయిని, ఈ మేడ్చల్ అమ్మాయిని నేను చూసిన. నేను ఒక భవానీ మాత ఒక ఆమె ఉండే, ఆమె నేను ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగేది. ఆమె చూడగానే చెప్పింది, నా కండ్లలోకి చూడమంటే ఆమె చూడలేకపోతుంది. ఒక భవానీ మాత నా కండ్లలోకి చూసి మాట్లాడమంటే చూడలేకపోతుంది. అంటే ఆ బ్లాక్ మ్యాజిక్, ఆ మందు పెట్టిందా, ఆ మందు పవర్ ఆమె కండ్లలోకి చూడలేకపోతుంది. ఒక్క 2 నిమిషాలు ఆ కండ్లలో చూడమంటే చూడలేదు. అంటే 100% మందు పెట్టిర్రు అమ్మాయికి. మందు పెట్టిర్రు కాబట్టి అమ్మాయి అట్లా ట్రాప్ అయింది. ఇది మాత్రం నిజం. ఈ రోజు ఆ అమ్మాయి పరిస్థితి, ఈ రోజు కూడా నేను చూస్తున్న అమ్మాయిని, ఆ అమ్మాయి ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేస్తుంది. జాబ్ చేసుకుంటా అన్నది కదా అమ్మాయి, జాబ్ చేసుకుంటా అన్నది. ఇప్పుడు ఆమె ఆ పీజీ కంప్లీట్ అయితే ఓ మంచి ప్రొఫెషనల్ లో వెళ్ళే అమ్మాయి ఒక హోటల్లో జీతం చేస్తుంది. జాబ్ మీన్స్ వెయిటర్ జాబ్ చేస్తుంది, నార్మల్ జాబ్. ఏది 10,000 జీతం కానీ జాబ్ చేస్తుంది ఈ రోజు. ఎందుకంటే వీడి 10,000 లేకపోతే వీడి తోలు వలగొడతాడు ఇంట్లో. రాత్రి రాగానే డబ్బులు తేకపోతే కొడతాడు అమ్మాయి. ఏదో ఒకటి చేసి జీతం చేయాల్సిందే, నెల నాడు జీతం ఇవ్వాల్సిందే. ఈమెనే కిరాయి కట్టాలి, ఈమెనే రైస్ బ్యాగ్ తేవాలి, ఈమెనే ఇంట్లో అన్ని సమకూర్చాలి. వీడు ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మాయికు బనానాలు ఇట్లా కట్ చేసి అమ్ముతుండే, ఇప్పుడు అది కూడా అమ్ముతలే. ఉద్యోగం చేసే వాడు బతుకుతుంది. అలాంటి పరిస్థితులలో మన అమ్మాయిలు మోల్డ్ అవుతారు. ఎవరికి? ఈ లవ్ జిహాద్ లో. ఈ లవ్ జిహాద్ ట్రైనింగ్ అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంది. మనము ఒక యుద్ధం చేయడానికి ఒక ఆర్మీకి ఎలాంటి ట్రైనింగ్, ఎలాంటి మానసికంగా వాళ్ళకి ఎట్లాంటి దమ్ము ధైర్యం ఇస్తామో అలాంటి రకంగా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఇక్కడ కొంతమంది ముస్లిం పెద్దలు, ఈ లవ్ జిహాద్ పైన పనిచేస్తున్న కొంతమంది పెద్దలు, ముస్లిం పెద్దలు ఈ పిల్లల్ని అలా తయారు చేస్తున్నారు. మన హిందూ అమ్మాయిల పైన యుద్ధం చేస్తున్నారు. ఎలాంటి యుద్ధం అంటే ఇది లవ్ జిహాద్ యుద్ధం. ఆ అమ్మాయి అవసరం అయితే
మీ నాన్నని చంపు రాత్రి అంటే రాత్రి ఆ నాన్నని చంపేస్తుంది, మీ అమ్మని చంపు రాత్రి అంటే చంపేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కంట్రోల్ ఉంటుంది అమ్మాయి. అన్న కొన్ని సంవత్సరాల కిందట బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 10 లక్షలు అని, దాని తర్వాత రెడ్డీస్ని పెళ్లి చేసుకుంటే లేకపోతే ఇలా ఎవరైతే క్యాస్ట్లు ఉంటాయో వాళ్ళకి ఒక్కొక్క రేట్ పెట్టిన ఒక చార్ట్ అన్నది ఒక నేషనల్ మీడియా బహిర్గతం చేసింది. అలాంటిదే మళ్ళీ రాజస్థాన్లో 4 రోజుల కిందట ఇంకోటి వచ్చింది. అందులో ఏంటంటే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఒక 5-6 అమ్మాయిల్ని వాళ్ళకు 10 లక్షలు ఒకరికి, 5 లక్షలు ఒకరికి, 7 లక్షలు ఒకరికి అని ఇలా అమ్ముకుంటున్నారు. సో ఇదంతా నిజం అంటారా మీరు? ఇవన్నీ నిజాలే. ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక ఇష్యూ చూసిన, ఇలాంటి ఇష్యూ. ఇది ఒక్కసారి చూడండి అన్న, ఒకసారి గట్టిగా చదవండి. రాజస్థాన్, బీహార్ బ్రాహ్మణ అమ్మాయిలకు 20 లక్షలు, దళిత అమ్మాయిలకు 10 లక్షలు అంటూ హిందూ అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్న ప్రయత్నం చేస్తున్న ముస్లిం ముఠా. ఇది నిజమేనండి, ఇది 100% నిజం. ఇది నడుస్తుంది మన దగ్గర కూడా. రాజస్థాన్ అంటే సోషల్ మీడియాలో కొన్ని చాట్స్ అన్నవి బహిర్గతమైనవి. ఒక నేషనల్ మీడియా ఛానల్ దీన్ని బహిర్గతం చేసింది. హిందూ అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు అన్నది వాళ్ళు చూపెట్టడం జరిగింది ఒక ఇన్వెస్టిగేషన్లో. అలాంటిదే ఒక 5 అబ్బాయిల్ని, ముస్లిం అబ్బాయిల్ని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. సో సారాంశం ఏంటంటే నేను మెసేజ్ చదువుతా. రాజస్థాన్లోని బీవార్లో బ్రాహ్మణ అమ్మాయికి 20 లక్షలు, దళిత అమ్మాయికి 10 లక్షలు అంటూ హిందూ అమ్మాయిలతో వ్యాపారం చేయాలని ప్రయత్నించిన ముస్లిం ముఠా. ఈ కేసులో నిందితులైన రెహన్ అహ్మద్ మొహమ్మద్ 20 సంవత్సరాలు, సోహెల్ మన్సూరి, లుక్మాన్, అర్మాన్ పఠాన్, సోహెల్ ఖురేషి వీళ్ళందరూ 20 నుంచి 19 సంవత్సరాల వాళ్ళే. 2 మైనర్లు కూడా ఉన్నారు. వారిలో ఎవరు పాఠశాలకు వెళ్ళలేదు. 10వ తరగతి చదువుతున్న హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో దగ్గరై వారిపై సామూహిక అత్యాచారం చేసేవారు. వాటిని రికార్డ్ చేసి బెదిరించేవాళ్ళు. హిందూ అమ్మాయిలకు రోజు ఇస్లామిక్ ప్రార్థనలు మరియు నమాజ్లలో శిక్షణ ఇవ్వాలని ప్రయత్నించారు. ఇది రాజస్థాన్లో జరిగింది అన్న. ఏమంటారు మరి? ఇంత ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా చట్టం ఏం చేస్తుంది అండ్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీరు రాజస్థాన్ అని చెప్తున్నారు, ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. నీ దృష్టికి రాలే, నా దృష్టికి రాలే. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం స్కూళ్ళ కాడ పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎట్లా ట్రాప్ చేస్తారు. మీరు చూడండి, రేపు పరిస్థితి ఎట్లుంటదంటే, మన అమ్మాయిలకు ఒక అమ్మాయి, నా బిడ్డ ఉంది, నా బిడ్డకు నేను పోయి స్కూల్కి తీసుకోవాలా, నేను పోయి స్కూల్కే తీసుకురావాలా, అలాంటి పరిస్థితి తల్లిదండ్రులకు వస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం బతుకుతున్నాం. ఈ సంఘటన రాజస్థాన్లోనే కాదు, ఆల్ ఓవర్ భారతదేశంలో జరుగుతుంది. ఈ సంఘటనలు బయటకు వచ్చింది. రాజస్థాన్లో కేసు అయింది కాబట్టి బయటకు వచ్చింది, కానీ ఇలాంటి సంఘటనలు ప్రతి దగ్గర జరుగుతున్నాయి. మన హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. రీసెంట్ గా మన ఒక చిన్న ఇష్యూ నా దగ్గర దాకా వచ్చింది. ఒక అమ్మాయి, ఒక రెడ్డి అమ్మాయి ఒక మ్యారేజ్ అయిపోయింది, యుఎస్కి వెళ్ళిపోయారు. అమ్మాయి ఏంటంటే ఆమె లైఫ్ గోల్ ఏముందంటే, నేను ఎప్పుడైనా ఐఏఎస్ కావాలని ఒక కోరిక ఉంది అమ్మాయికి. ఆ కోరిక మీద ఏం చేసింది, వాళ్ళ హస్బెండ్ ని ఒప్పించుకొని నేను హైదరాబాద్ లో ఐఏఎస్ కోచింగ్కి వెళ్తా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ మదర్ ని ఒప్పించి, అబ్బాయిని ఒప్పించేసి వచ్చేసింది హైదరాబాద్. యుఎస్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఏంది, ఓన్లీ ఐఏఎస్ కోచింగ్ కోసం వచ్చింది. ఆమె జీవిత లక్ష్యం ఐఏఎస్ కోచింగ్. ఆ జీవిత లక్ష్యం కోసం వచ్చింది. చాలా బాగుంది, ఆ లక్ష్యం కోసం వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం లావు అన్న, నేను కొంచెం దుబ్బగా ఉన్నా, కొన్ని రోజులు ఫిట్నెస్ ప్రాక్టీస్ అంటే నా వెయిట్ తగ్గడానికి ప్రాక్టీస్ చేయడానికి వెళ్దామని ఒక జిమ్ సెలెక్ట్ చేసుకుంది. ఆ జిమ్ కి వెళ్తుంది, రెగ్యులర్గా వెళ్తుంది. ఆ జిమ్ కోచ్ ఎవరంటే ఒక ముస్లిం. వాడు గతంలో నాకు కలవడం జరిగింది, వాడిని నేనే ట్రాప్ చేసిన, వాడి డీటెయిల్స్ అని నేనే తీసుకోవడం జరిగింది. వాడు గతంలో మా ఏరియాలోకి వచ్చి రియల్ ఎస్టేట్ కోసం ఒక ల్యాండ్ చూడడానికి వచ్చినమాట. మేము చూసినప్పుడు ఆ అబ్బాయి వచ్చిండు, కారులో వచ్చిండు, వాళ్ళ మదర్ వాడు వచ్చిండు. వాడు అప్పటికి గాంజా వేసుకొని సిగరెట్ తాగుతుండు. వాడు నా కళ్ళ ముందు చూసామని వాడు గాంజా వేసుకొని సిగరెట్ తాగుతుండు. కొన్ని రోజుల తర్వాత ఈ ఇష్యూ తర్వాత నాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఒకతను నుంచి ఒకతను ఈ టాపిక్, అన్న మీరు మ్యూచువల్ ఫ్రెండ్, మీ మ్యూచువల్ ఫ్రెండ్ ఉండి ఎట్లా అంటే ఎంక్వైరీ చేసి ఆ పర్సన్ ఇప్పుడు జిమ్ కోచ్ అని మా ఏరియాలో పెద్ద జిమ్ పెడదామని ప్లాన్ చేశారు వీళ్ళు. వాళ్ళ మదర్ తోనే ఒక ఫామ్ హౌస్ పెట్టి ఒక బిజినెస్ చేయాలని ప్లాన్ చేసినమాట. వాళ్ళు అంటే ఇంచుమించు ఒక 3-4 years బ్యాక్, ఇది అంటే కరోనా అయిపోయిన 21 ఎండింగ్ లో వచ్చి వాళ్ళు ఈ రోజు ఆ ఐఏఎస్ కోచింగ్ కోసం, ఆ లక్ష్యం కోసం వచ్చిన అమ్మాయి వీడి జిమ్ లో జాయిన్ అయ్యి వీడు మెల్లగా అమ్మాయిని ట్రాప్ చేసి ఈ రోజు పరిస్థితి ఏంటంటే అమ్మాయి వీడితోనే పోతుంది.
వీడితోనే ఉంటా అంటుంది, వీడే నా సర్వస్వం ఉంటుంది, వీడే నా జీవితం ఉంటుంది. ఆమె జీవిత లక్ష్యమైన మొగడున్నా కూడా ఆమె జీవిత లక్ష్యమైన ఐఏఎస్ కోచింగ్ ని పక్కన పెట్టి ఆమె జీవితంలో నేను బతుకుంటే జీవితంలో ఎప్పుడన్నా నేను ఐఏఎస్ అయితేనే బతుకుతా, లేకుంటే నాకు బతికే వద్దా అన్న అమ్మాయి మొగడిని ఇడిచింది, తల్లిదండ్రులు ఇడిచింది, వాడితో ఈ రోజు వాడితో ఉంటా అంటుంది. ఉంటా అంటే అట్లా ఇట్లా చేసి అమ్మయ్య ఈ ఎట్లుంటది, అరే నా బిడ్డ ఇట్లా ఖరాబ్ అవుతుందని చెప్పి అలా అమ్మయ్య ఫోర్స్ ఏం చేశారంటే యుఎస్ కు పంపించారు. యుఎస్ పంపించే మొగడి దగ్గర ఉండాలి కదా, మొగడి దగ్గర ఉండి మొగడిని టార్చర్, మొగడిని ఎలాంటి టార్చర్ అంటే వాడిని బెడ్రూమ్ లో కాలు పెట్టనేది. ఈ అమ్మాయి వాని కంట్రోల్ అట్లయింది, వాని బెడ్రూమ్ లో కాలు పెట్టనేది. వాడు నన్ను ఎందుకు రానియమని అడిగితే అక్కడ యుఎస్ లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈయన వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి నా దగ్గరికి వస్తుండు, నేను ఈయనతో సంసారం చేయని కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ ఈ 2 నెలల్లో అమ్మాయి వస్తుంది. ఇప్పుడు వాడు ఆ అబ్బాయి ఇప్పుడు వెయిట్ చేస్తున్న అమ్మాయి రాగానే ఉడాంచాలని చూస్తుంది. ఈ అమ్మాయి ఆల్రెడీ వీడితో ఒకసారి దుబాయ్ కూడా తిరిగేసి వచ్చింది. అంటే చూడండి ఆ అమ్మాయికి పెద్ద లక్ష్యం ఉండే, జీవిత లక్ష్యం. నా కోరిక ఏంది, నేను జీవితంలో చిన్నప్పటి నుంచి ఆమెకు తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ లో వాళ్ళ రిలేషన్ లో కొంతమంది ఐఏఎస్ ఉండే, నేను ఈ బాబాయ్ లాగా అయితా, నేను ఈ బాబాయ్ లెక్క నేను ఐఏఎస్ అయితా అని కోరికను, పెద్ద కోరికను, ఆ కోరికను కూడా పక్కన పెట్టింది ఈ రోజు లవ్ జిహాద్. అంటే ఈ ముస్లింలు చేస్తున్న ఎరలకు మన అమ్మాయిలు అట్లా బలైతురు. అంటే నిజంగా ఇక్కడ లవ్ జిహాద్ అనేసరికి భయపడాల్సింది ఫస్ట్ తల్లిదండ్రులు. 100% తల్లిదండ్రులు ప్రతిదీ వాచ్ చేయాల్సిందే. మనం అనుకుంటాం మన అమ్మాయి ఏ ఫోన్ చూస్తుందిగా, యూట్యూబ్ చూస్తుంది అనుకుంటాం. యూట్యూబ్ కాదు, ఫేస్బుక్ చూడాల్సిందే, ఇన్స్టా చూడాల్సిందే, ఇంకేముంటావి. సోషల్ మీడియా ద్వారా కూడా ఇలాంటి నెట్వర్క్లు చాలా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అంటే మీకు చెప్తా జరిగిన సంఘటనే. సోషల్ మీడియా ద్వారా కూడా మా ఏరియాలో ఒక అమ్మాయి XYZ ఒక అమ్మాయి మా ఏరియాలోనే మనకు తెలిసిన అమ్మాయి సోషల్ మీడియాలో జస్ట్ అసలు ఆమెకు సోషల్ మీడియా అలవాటు లేకుండే ఏదో ఒకసారి ఎవరో ఫ్రెండ్ చెప్పిందని చెప్పేసి సోషల్ మీడియా ఓపెన్ చేసింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేయడం దాని 20 రిక్వెస్ట్లు వచ్చాయి ఆమెకు. ఈమె పెట్టిన ఫోటో ఏంటంటే అమ్మాయి పట్టు చీర కట్టుకొని ఫోటో పెట్టింది. పట్టు చీర కట్టుకొని కొంచెం అందంగా ఉంది. అమ్మాయిలే పంపించారు 20 రిక్వెస్ట్లు. అమ్మాయిలు 20 రిక్వెస్ట్లు పంపించారు. 20 రిక్వెస్ట్లు పంపించినా వీళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేసింది. కొన్ని రోజులు ఒక 6 నెలలు నడిచింది కమ్యూనికేషన్. హాయ్ బాయ్ అని నడిచింది. ఈ 6 నెలల తర్వాత మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య నీకు రిక్వెస్ట్ పడతాడు, నువ్వు ఓకే చెయ్యి, ఫాలో చెయ్యి. ఎవరు చెప్పారు? ఒక అమ్మాయి ఐడితో ఉన్న ఫేక్ ఐడి. అది ఒక అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి ఏం చేసింది, మా అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్య నీకు రిక్వెస్ట్ పెడతాడు, నువ్వు ఫాలో చేయి. కథం స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయి చెప్పడమే మా అన్నయ్య హీరో, మా అన్నయ్య అది, మా అన్నయ్య ఇది, మా అన్నయ్య బలవంతుడు, మా అన్నయ్య శారీరకంగా ఇట్లుంటాడు అట్లుంటాడు, 100 రకాల కోరికలు అమ్మాయి దమాక్లో నింపేసి. ఆ కోరికలు నింపింది ఎవరు? మళ్ళీ ఈ ఫేక్ ఐడిలో ఉన్న వాడే ఫేక్ ఐడి ఉన్న వాడే ఈ అమ్మాయి మైండ్ లో ఇవన్నీ నింపి తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన హాయ్ బాయ్ నడిచింది. ఒక 10 రోజులు నడిచింది. కాఫీకి వస్తావా? కాఫీకి వచ్చింది. కాఫీకి వచ్చిన రోజు నుంచి వాళ్ళ ఇంట్లో అమ్మాయి రోజు 9 గంటలకు వండే అమ్మాయి రాత్రి 1 గంట అయినా వంటలేదు. అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఏం లేదు నాన్న నాకు హెడేక్ ఉందని చెప్తుంది. హెడేక్ ఉందని చెప్తే వీళ్ళు వండగానే మళ్ళీ పోవాలి, ఇన్స్టా పోవాలి, వీడియో కాల్ చేయాలి. వాడు ఒక 20 రోజుల దాకా హాయ్ బాయ్ మాట్లాడినోడు ఆ వీడియో కాల్లో ఏం చేసిండో అమ్మాయిని తెలియదు. వీడియో కాల్లో ఏం చూపెట్టిందో అమ్మాయి ఏం చూపెట్టిందో వాడేం చూసిండో అది భయపెట్టి ఆ అమ్మాయిని వీడు ఒక రకమైన టార్చర్ చేసిండు. ఒక రకమైన రియల్ ఇన్సిడెంట్ కానీ రియల్ అని చెప్పలేం కదా మనం. ఇప్పుడు రియల్ అని చెప్పినా అనుకో కేసు కథ కార్ఖానా. ఇప్పుడు ఈ కేసులకు అందరు పోలేరుగా. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలిస్తేనే ఇబ్బంది పడుతున్నారు, నాకు తెలిస్తేనే మేము చచ్చిపోతాం అనే ఫీలింగ్ ఉన్నారు. నాకు కూడా చెప్పలేని పరిస్థితులు చెప్పిర్రు. ఇప్పుడు ఈ సమాజానికి తెలిసే నేను చచ్చిపోతా అనే ఫీలింగ్ లో వాళ్ళ నాయన వాళ్ళ అమ్ముండు వాళ్ళు చెప్పలేని పరిస్థితులు. అట్లా చేసి ఇట్లా చేసి ఆ అమ్మాయిని ఇక బ్లాక్ మ్యాజిక్ మందు గిందో పెట్టిండదు. ఆ మందుని తీపిచ్చి అమ్మాయిని సెట్ చేస్తే తర్వాత చెప్పింది అమ్మాయి లైఫ్ చాలా డేంజర్ లైఫ్ ఉండే, నేను బతికినాను. ఇప్పుడు అమ్మాయిని ఇక్కడికి వెళ్ళిపోయింది, వేరే బయటకు పంపించేసి సిటీలో జరిగినది. అదే హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఇది. కల్పితాలు కాదు, ప్రాక్టికల్ సంఘటనలు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే తల్లిదండ్రులు భయపడి సరే ముస్లిం అబ్బాయితో పోయింది, మన సమాజంలో మనని ఏమంటారు, నా బతికేంది,
రేపు పొద్దుగల నా కొడుకు ఎవరు పిల్లనిస్తారు, నా బిడ్డకు ఎవరు పిల్లనిస్తారు. ముస్లిం అబ్బాయితో పోయిండని చెప్తే నా సమాజంలో నేను మా కులపోలు ఎట్లా చూస్తున్నాను. ఇలాంటి భయపడి కూడా తల్లిదండ్రులు ఎవరు చెప్పలే. ఇవి లవ్ జిహాద్ కేసులు అనేటివి మనకు అఫీషియల్ గా వచ్చేటి 110 వస్తున్నాయి, 90 అన్అఫీషియల్ గా జరుగుతున్నాయి. ఈ రోజు వరకు ఎవరు చెప్పట్లేదు, అది చెప్పలేని పరిస్థితి. వాళ్ళేంది మళ్ళీ పబ్లిక్ లా అది కాదు. అట్లా ఎమోషన్ లో కూడా చాలా మంది ఆపుకొని బయట పెట్టలేక నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్తే మనం ఎంతవరకు చేసాం, నువ్వు నేను ఎంతవరకు చేసాం నాకు చెప్పిరు. నేను ఆమెకు అమ్మాయికి చూసాం, అబ్బాయికి చూసాం, వాళ్ళని చూసాక ఇది ఇట్లా సెట్ అవుతలేదు. ఫస్ట్ వీళ్ళ కాంటాక్ట్స్ మొత్తం, వీళ్ళ ఫోన్ నంబర్స్, వీళ్ళ కమ్యూనికేషన్ లేదు. అట్లాంటి పరిస్థితిని తీసుకుపోయి వాళ్ళని ఎన్నో బయట ఉంచితే ఇప్పుడు కొంచెం అమ్మాయి సేఫ్ ఉంది అనిపిస్తుంది. ఏ రోజైనా ఆమె ఏమైనా అయితే తెలియదు కానీ అంటే మళ్ళీ మైండ్ సెట్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి కానీ బయటికి రాలే. బయటికి రాంది అది డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఎవరైనా కథనే అంటారు తప్పితే నిజమని నమ్మలేరు కదా. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి, ఇష్యూస్ అట్లా చాలా. సో ఇందులో బ్లాక్ మ్యాజిక్ లేకపోతే మీరు చెప్పినట్టు ఇందాక పిల్స్ వేయడము, టాబ్లెట్స్ ఇలాంటివి ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయంట. 100% జరుగుతున్నాయి. మీరు కావాలంటే ఒకవేళ ఎవరన్నా మనకు సపోర్ట్ చేయగలిగితే ఈ ముస్లిం అబ్బాయితో లవ్ జిహాద్ లో ఉన్న అమ్మాయిని ప్రాక్టికల్ గా ఏమైనా టెస్టులకు పంపిస్తే మనకు బయటపడుతుంది. కానీ అట్లా పంపించే ఆప్షన్ లేదు కదా, అట్లా పంపారు కదా వాళ్ళు. అట్లా ఏమైనా చేస్తే 100% ఇవి ఏది సైంటిఫిక్ ప్రూఫ్ దొరుకుతాయి, లేకుండా దొరికాయి. సో మీరు ఇన్ని కేసెస్ ఇవన్నీ టేక్ ఓవర్ చేస్తుంటారు కదా, వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఈజీగా ఉంటాయా ఇవన్నీ? లేకపోతే వెళ్ళంగానే అరే బాబు ఎలాంటి రొంపిలో నేను దిగినా అనేసి అనిపిస్తుందా? భయ్య నేను చాలా చూసినా కదా. అసలు సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఆ తల్లిదండ్రులను చూసా ఆ సెకండ్, ఆ మినిట్, ఏది ఆ మాట్లాడే మినిట్లు చూస్తే చచ్చిపోతాం. అసలు ఏంద్రా జీవితం, మనం ఎందుకు గన్నం రా ఆడపిల్లను కంటే ఇన్ని బాధలారా అని. అమ్మాయిని పుట్టి నుంచి నా లక్ష్మీదేవి పుట్టింది, నా బంగారం పుట్టింది. ఆడపిల్ల అంటే ఇట్లా 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 ఫీల్ ఉంటుంది ఒక తల్లిదండ్రులకి. ఆడపిల్లల్ని, మన బిడ్డల్ని పెద్ద చేసి 10 ఏళ్లకు 5 ఏళ్లకు ప్రతి బర్త్డే చేసి నా బిడ్డ అని ఎంత ప్రేమతో, అంటే ప్రేమ అంటే అసలు మగపిల్లగానే అట్లా చూడలేం, ఆడపిల్లని అట్లా చూస్తాం. కానీ ఆడపిల్ల ఆ ఒక్క సెకండ్, ఆ జరిగిన 5-6 నెలల సంఘటన, ఆ సంవత్సరం సంఘటన ఆ మాట్లాడుతుంటే బతికెందుకు అనిపిస్తుంది. అలాంటి పర్సన్ నేనైతే చాలా సార్లు నేను లవ్ జిహాద్ కేసుకి వెళ్ళి మాట్లాడొచ్చి కొన్ని రోజులు పండుకొని రోజులు ఆ పిల్ల ఒక్కొక్క మాట అంటది, నాన్న నువ్వు లేకుండా నేను బతుకుతా, వాడు లేకుండా నేను బతకను. ఆ మాట మాట్లాడితే ఆ నాన్న ఏం కావాలి? ఆ నాన్న ఒక రోజు అమ్మాయి కోసం అని చెప్పి ఒక టాబ్లెట్ దొరకకపోతే బండ్ల పెట్రోల్ అయిపోయి బండి ఆడబెట్టి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి టాబ్లెట్ తెచ్చేసి అమ్మాయికి. ఒక నాన్న అంటే ఒక అమ్మ నా బిడ్డకు ఇబ్బంది ఫీవర్ వచ్చిందని చెప్తే బస్సులు దొరకకపోతే నడుచుకుంటూ ఉరికొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిన తల్లులు చాలా మంది. ఇసొంటి తల్లులను, ఇసొంటి తండ్రులను అసలు మాట్లాడడానికి లేదు. అసలు దీని వర్ణన లేదు. వర్ణన లేని సమాజం, వర్ణన లేకుండా చేస్తున్న ఈ లవ్ జిహాద్ కొడుకులను ఏం చేసా తప్పు లేదండి, అసలు తప్పు లేదు. కానీ ఏంటంటే దరిద్రం ఏంటంటే మన చట్టాలు ఇట్లా ఏడ్చినాయి. మన చట్టాల్లో మార్పు రావాలి, మన చట్టాల్లో మార్పు రావాల్సిందే. ఇప్పుడు ఆ సంఘటన చూస్తే అసలు చెల్లించలేం. అలాగే ఇంత మనోవేదన, అంటే ఇవన్నీ కేసెస్ చూసి ఇంత మనోవేదనకు గురవుతున్నారు కదా, మీ మాటలను అర్థమవుతుంది. మళ్ళా మీలాంటి హిందుత్వ సంస్థలు ఎవరైతే ఉన్నారో, హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఫైట్ చేస్తుంటే, లవ్ జిహాద్ అమ్మాయిల్ని ఇలా విడిపించడానికి ట్రై చేస్తుంటే మీకేమొస్తుంది? ఇప్పుడు చాలా మంది అనుకుంటారు వీళ్ళకి అసలు ఏం సంబంధం, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేసి. అసలు మనకేం సంబంధం? అలా సంబంధం ఏమని అనుకుంటే ఆ దినంలో ఛత్రపతి శివాజీ, ఈ రోజు మనం మొక్కే గుడి లేదన్న, గుర్తుపెట్టుకోండి. మనం మొక్కే గుడి ఉందంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ ఆ రోజు ఆ యుద్ధం చేసింది. కాబట్టి ఈ రోజు మనం మన ఇండ్లలో దేవుళ్ళ పెడుతున్నాం, మనం గుళ్ళల్లో మొక్కుతున్నాం. ఆ రోజు ఆ ఛత్రపతి శివాజీ అట్లా అనుకోకపోయి ఉంటే ఈ రోజు మన పరిస్థితి ఏంది? ఈ రోజు మన పరిస్థితి ఏంది? ఆ ఛత్రపతి శివాజీ ఆనాడు అనుకోండి, ఈ రోజు అదే ఛత్రపతి శివాజీ ఆయన మోటోగా తీసుకొని మేము మాలాంటి వాళ్ళందరూ ఈ ఉద్యమంలో పనిచేస్తాం. మేము ఖచ్చితంగా మాకు ఆర్థికంగా ఏం రాదు, ఏం లేదు, కానీ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ఏది నేను ఒక మనిషి పుట్టినా, నేను హిందుత్వంలో పుట్టినా, నేను నా భారతదేశంలో పుట్టినా, మనిషి చాలా మంది పుడుతురు రాస్తురు, అందరితో నాకు సంబంధం లేదు. నేను పుట్టినందుకు నా ధర్మానికి నాతోనైనా చాతనైనా మటుకు ఏదో ఒకటి చేస్తా. ఈ ధర్మంలో ఈ పనులు చేస్తున్నప్పుడు చాలా మంది నాకు అటాక్స్ అయినాయి, చాలా జరిగినాయి, కానీ ఏ దానికి కూడా భయపడలేదు అన్న. నేను ధర్మం కోసం పనిచేస్తా. ఎవడు పిలిచినా వెళ్ళకున్నా నా ఆడపిల్లలకు అన్యాయం జరుగును, నా హిందుత్వానికి అన్యాయం జరుగును, నా దేవుడిని తిట్టిన రోజు, నా దేవుడి గుళ్ళ మీద దాడి చేసిన రోజు ఖచ్చితంగా నేను ఎదురిస్తా, పోరాడతాం. ఇంత గట్టిగా ఫైట్ చేస్తున్నారు మీరు, మళ్ళీ మిమ్మల్ని సమాజం ఎట్లా చూస్తుంటది? ఎందుకంటే సమాజానికి ఏం కావాలన్నా, సమాజానికి కావాల్సింది ఏం తెలుసా? వాళ్ళ అవసరాలకు రావాలి, వాళ్ళ ఇంట్లో ఇష్యూ అయినప్పుడు రావాలి, వాళ్ళ అవసరానికి రావాలి. ఇంకోటి సమాజం అంతా నాకు పెద్ద పేరు పెట్టిర్రు, చాలా ఇది నాకు ఒక పెద్ద అవార్డు ఇచ్చారు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కూడా చాలా మంది అనుకుంటారు, నాకు తెలిసిన కమ్యూనికేషన్లు ఉన్న ఎస్ఐలు, సిఏలు, ఏసీబీలు కూడా అంటారు, రవి గారు అంటే ఎవరు? టెర్రరిస్ట్, హిందూ టెర్రరిస్ట్ అని నాకు ఒక బ్రాండ్ ఇచ్చారు. ఎందుకు? మీరు ధర్మరక్షణ చేస్తే. మరి ధర్మరక్షణ చేసే ఇప్పుడు ముస్లిం టెర్రరిస్టులు చేసేది బాంబులు వేస్తే వాళ్ళు టెర్రరిస్టులు. నేను మాట్లాడుతున్నా కదా, నా మాటలే బాంబులు కనబడుతున్నాయి వాళ్ళకి, నా మాటల్లో బాంబులు కనబడుతున్నాయి. ఎవరికి? సమాజానికి. అందుగురించి నేను హిందూ టెర్రరిస్ట్ అంటారు. ఈ రోజు హిందూ టెర్రరిస్ట్ గా నన్ను అందరూ నా ముందనుకున్నా కానీ చాలా మంది అంటారు. అంటే నాకు ఒక బ్రాండ్ ఇచ్చారు అనమాట, నాకు అదొక ఏది అవార్డు. ఆ అవార్డు నాకు ఆల్రెడీ ఇచ్చేసారు. నన్ను అట్లనే చూసారు, అట్లనే మాట్లాడతారు నా గురించి, సాటుకు అదే మాట్లాడతారు నా గురించి. కానీ ముందుగా అనుకున్నా కానీ సాటుకు అంటారు. ఇదే కాకుండా ఏంటన్నా, మన దేశానికి పట్టిన పెద్ద పీడేం తెలుసానా, మనము మన ఇంటి పక్కగా ఉంటున్నానా, హిందువులకు, హిందూ ధర్మానికి ద్రోహం చేసే వల్ల ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ క్రిస్టియన్ కన్నా చాలా పెద్ద ప్రమాదమైన ఎవరు తెలుసానా? దేశద్రోహులు ఎవరు తెలుసానా? మన హిందూ దేశాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేసే దాంట్లో ఫస్ట్ సెక్యులర్ హిందూస్. ఈ నా కొడుకులు, ఈ నా ఈ లాంగ్వేజ్ మాట్లాడదు, ఈ దొంగలను కుక్కలను కొట్టినట్టు కొట్టాలి. ఈ దొంగలు చేయడం వల్ల, ఈ నీచులు చేయడం వల్ల, ఈ దొంగలతోనే మన చాలా డేంజర్ పొజిషన్ లోకి పోతుంది. మన ధర్మాన్ని ఖరాబ్ చేసేది అంటే ఫస్ట్ సెక్యులర్ హిందూస్. ఈ సెక్యులర్ హిందూస్ ఏం తెలుసా, నీ ముంగట ఏమంటారు? నేను కూడా వస్తా, దేవునికి మొక్తా అంటారు, మొక్తారు పోతారు. నేను కూడా పోతా, మసీద్ పోతా అంటారు, మొక్తా అని పోతారు. వీళ్ళు, ఈ నా కొడుకులు, ఈ సెక్యులర్ నా హిందూ నా కొడుకులు, ఈ సెక్యులర్ దొంగలు, ఈ సెక్యులర్ దగుల్బాజులు, వీళ్ళ అవసరానికి ఈ సెక్యులర్ నా కొడుకులు ఏం చేస్తారు తెలుసా? నా హిందూ ధర్మం కాపాడానికి ఒక పండితుడు, ఒక గరీబ్ పండితుడు వరంగల్లో చచ్చిపోతే చూత నా కొడుకులు ఆ రోజు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడరు? సరే, నేను ఇలా ఒక ఇష్యూ మాట్లాడితే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. నేను మాట్లాడితే హిందూ ముస్లిం బాయ్ బాయ్ నేను కాదంటలే, కానీ ఎప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్? నా ధర్మం మీదకి నువ్వు రానప్పుడు, నీ ధర్మం మీదకి నేను వస్తే తప్పు. నా ధర్మం మీదకి వచ్చి నా ధర్మం మీద దాడులు చేస్తున్నా, నన్ను ఊరుకోమంటే నేను ఊరుకోను. నేను ఏదైనా చేస్తా, నేను దేనికైనా తెగిడిస్తా. నా ధర్మం మీద ఏది వచ్చినా ఊరుకునేది లేదు. అదే విషయము ఈ హిందూ సెక్యులర్ నా కొడుకులు ఇవాళ ముత్యాలమ్మ గుడి అంత పెద్ద ఇష్యూ, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు, ఏ సెక్యులర్ నా కొడుకు మాట్లాడలేరు. చూసిరు కదా వీడియో, ముండ కొడుక ఎట్లా వాడు వచ్చి కాలుతో తన్ని దేవుడి గుడి గులగొడితే ఏ నా కొడుకు మాట్లాడలేదు. సెక్యులర్ హిందూస్ ఏడికి పోయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ రోజు నేను ఏదైనా టాపిక్ మాట్లాడితే నువ్వు ఎందురాబాయి ఇన్నేళ్ళ నుంచి లేదు, ఇలా కొత్తగా తీసుకొచ్చినా అంటున్నాను ప్రతి టాపిక్. అరే నీకు ఎందుకు రాబాయి అంటారు. అరే నాకెందుకు కదా, రేపు పొద్దుగల ఇదే సెక్యులర్ హిందువులలా వాళ్ళ ఇంట్లోకించి వాళ్ళ అమ్మాయిని, ఒక అమ్మాయిని ఇదే లవ్ జిహాద్ ట్రాప్ లో పడ్డప్పుడు నా కొడుకు వస్తాను నా దగ్గరికి. అట్లా నా దగ్గర చాలా మంది వచ్చారు. అట్లా వచ్చి నాతో వాళ్ళ సమస్యలు చెప్పి ఆ సమస్యలు తీర్చుకున్న వాళ్ళు చాలా మంది. ఇదే సెక్యులర్ నా కొడుకులు. నువ్వు నన్ను టెర్రరిస్ట్ అన్నోడు వచ్చి, నువ్వు హిందూ టెర్రరిస్ట్ అన్నోడు వచ్చి, అదే సెక్యులర్ నా కొడుకు వచ్చి నా దగ్గర వచ్చి పనులు తీసుకొని చాలా మంది. ఇలాంటి ఈ సెక్యులర్ హిందువులు, ఫస్ట్ ఈ సెక్యులర్ హిందువులను ఐడెంటిఫై చేయాలి. వీళ్ళని దేశంలో నుంచి మెడల్ బట్టి వెలగొట్టాలి. ధర్మంకి ద్రోహం చేసిన ఓన్ ఒప్పుకోదు, అది ఎవరైనా సరే. ధర్మానికి ద్రోహం చేయనియదు. ధర్మమే లేకపోతే మనం లేం. ఈ రోజు ధర్మం అనేది లేకపోతే మనం లేం. మనము ప్రతి దాంట్లో దేవుని చూస్తాం, ప్రతి ఆలోచనలో దేవుని చూస్తాం. ఈ వీళ్ళకి ఏం లేదు, ఎవడు లేడు దేవుడు, మేము ఒకడే దేవుడు అంటాం.
వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడలేదు కానీ ఈ సెక్యులర్ హిందూస్ మాత్రం మనం సమాధానం చెప్పాలి. లాస్ట్ 2 క్వశ్చన్స్ అన్న. ఇన్ని కేసెస్ మీరు టేక్ ఓవర్ చేస్తున్నారు కదా, ఇందులో ఈజీగా అనిపించిన ఏమైనా కేసులు ఉన్నాయా? అరే పోగానే ఇట్లా సాల్వ్ అయిపోయింది అని హిస్టరీ లేదన్న. లేదా? హిస్టరీ లేదు అంటే అంత కష్టం 100% ఒకసారి అమ్మాయి అటువైపు మళ్ళింది అంటే 100% లేదు. మనం ఇంట్లో నుంచి అమ్మాయి పోయింది, ముస్లిం కంట్రోల్లోకి పోయింది, వాని కంట్రోల్లోకి తీసుకొచ్చే దమ్ము ధైర్యం దేవుడు కూడా లేదన్న. అసలు ఇష్యూస్ అయితే నేను చూడలేదు. వచ్చినా ఎప్పుడు వచ్చినా తెలుసానా? 1 సంవత్సరం తర్వాత. ఎందుకు వస్తారు అంటే వాళ్ళు మన సంస్కృతిలో ఏంది, మొగడు అంటే మొగడుతోనే ఉండాలి. కానీ వాళ్ళ సంస్కృతి ఏంది, మొగడు లేనప్పుడు XYZ అందరితో ఉండాలి కదా. అది నచ్చిన వాళ్ళు మాత్రం వచ్చి చెప్పారు. అది సంవత్సరం తర్వాతనే. అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎట్లుంటుంది అన్న, ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ బాబాయి వాళ్ళ నాయన అందరూ వాడతారు. ఆ వాడే సిస్టమ్ లో డిస్టర్బ్ అయినప్పుడు మాత్రం వచ్చారు, తప్పితే వేరే దాంట్లో రాలేదు. వచ్చిండ్రా? వచ్చారు, వచ్చి మాట్లాడారు. అట్లాంటి ఇప్పుడు రిటర్న్ వచ్చారు. ఏది సంవత్సరం తర్వాత, ఏది అంతా వ్యవస్థ అంతా అయిపోయాం కదా. నేను తప్పు చేశాను, జీవితంలో తప్పు చేశాను, వాడి మాటలు అవి కూడా హార్డ్ కేసెస్ 1 or 2 వచ్చారు. 1 or 2 కూడా 1 or 2 అంతే వచ్చారు. అది కూడా సంవత్సరం తర్వాత. ఆ సంవత్సరం మొత్తం అన్కంట్రోల్ ఉన్నాయి. లవ్ జిహాద్ ఇవన్నీ చేస్తే, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే వీళ్ళ కలిగే లాభం ఏంది అన్నా? మీరు గుర్తుపెట్టుకోండి, సిద్ధు అన్న, రవీందర్ గౌడ్, మనం ఇద్దరం నీ కొడుకుండు, నీ కొడుకు హిందువు బతుకుతాడు, నా కొడుకు హిందువు బతుకుతాడు. ఒక 40 ఏళ్ళ తర్వాత హిందూ రాజ్యం లేదుగా, ముస్లిం రాజ్యం అవుతుంది. మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, హిందువులు అందరు గుర్తుపెట్టుకోవాలి, సెక్యులర్ హిందువులు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. హిందూ రాజ్యం, హిందువులు లేరుగా. హిందూ అమ్మాయి, ఒక అమ్మాయి హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుని ముస్లింతో పెళ్లి చేసుకుంటే పుట్టేటోళ్ళు ఎవరు పుడతారు? ముస్లింస్ పుడతారు. ముస్లింసే పుడతారుగా. ముస్లిం వ్యవస్థను డెవలప్ చేయాలంటే హిందూ ఆడపిల్లలను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే, హిందూ ఆడపిల్లలు లేకపోతే హిందువులు అందరూ ఏమవుతారు? ముస్లిం అమ్మాయిల కన్వర్ట్ అయ్యారు. ఏం చేసుకోవాలా వీడు? ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకుని అడిగాల, ఒక ముస్లిం అమ్మాయి ట్రాప్ లో పడ్డా అనుకో, ముస్లిం అమ్మాయి ట్రాప్ లో పడితే వీని ఏం చేస్తుంది? ముస్లిం అమ్మాయి సూనత్ చేసుకోరా అంటది, సూనత్ చేసుకొని నా దగ్గర రా అంటది. అంటే అప్పుడు ఏమైపోతుంది? పర్సంటేజ్ ఏమవుతుంది అంటే వాడు మన అమ్మాయిలను తీసుకుపోతాడు, వాళ్ళకి అమ్మాయిలు పుట్టిన మన అబ్బాయిల మీద ట్రాప్ చేసి, మొత్తానికి వాళ్ళకు పెద్ద ఎజెండా ఉంది. ఒక 40 ఏళ్ళ తర్వాత రామరాజ్యం లేదు, ఇస్లామిక్ రాజ్యం ఏర్పడడానికి చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు మన పైన పనిచేస్తున్నాయి. కానీ ఏంటంటే దరిద్రం, దౌర్భాగ్యం ఏంటంటే మనం చెప్తే నమ్మలేని పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు. మన హిందువులే వినరు ఫస్ట్. సో ఒకసారి ఫైనల్ గా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? తల్లిదండ్రులకి స్పెషల్గా తల్లిదండ్రులకు, అందరికి, ప్రతి తల్లిదండ్రులకి నేను ఒక తండ్రిగా, నేను ఒక ఆవేదన చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లల్ని, మీ ఆడపిల్లల్ని ఫస్ట్ డే నుంచి, ఈ రోజు స్కూల్ పోతుంది, స్కూళ్ళ నుంచే మీరు చెప్పాలి, చిన్న ఉన్నప్పటి నుంచే చెప్పాలి. ఇవి చూపించండి ఖచ్చితంగా. కేరళ ఫైల్స్ సినిమా చూపించండి, మొన్నొచ్చిన రజాకార్ల సినిమా చూపించండి, ఇప్పుడు నడుస్తున్న చావా సినిమా చూపించండి. మన పైన ఎలాంటి దాడులు జరిగినాయి, మనని ఏం చేస్తున్నారు ఈ ఇస్లామిక్ దేశాలు, మన పైన ఎలాంటి దాడులు చేసినాయి, ఇవి ఖచ్చితంగా చూపెట్టాలిగా. ఖచ్చితంగా మన అమ్మాయిలని మన కంట్రోల్ ఉంచుకోండి. చెప్పా కదా, ఖచ్చితంగా మన అమ్మాయిల ఫ్రెండ్ ఎవరైనా ముస్లిం అమ్మాయి అయితే, మన అబ్బాయిల ఫ్రెండ్ ఎవరైనా ముస్లిం అయితే వాడిని మన ఇంటి దాకా రానియకండి, ముస్లింలను మన ఇండ్లలోకి రానియకండి. ముస్లిం యువత ఎవరైనా మన ఇండ్లలోకి వచ్చి, ముస్లిం అమ్మాయి మన అబ్బాయి దగ్గర రాదుగా, మన అమ్మాయిలను కూడా ఎవరి దగ్గర పోనీయొద్దు. ఖచ్చితంగా కంట్రోల్ ఉంచాలి. సోషల్ మీడియా ఇస్ డేంజర్ ప్లాట్ఫామ్. ఓన్లీ కొన్ని సంఘటనలు మాత్రం, దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అరికట్టాలి. అదే కాకుండా అమ్మాయి ఖచ్చితంగా చూడండి, నీ బిడ్డను పుట్టినప్పుడు గుండెల మీద అనిపించుకున్నావు కదా, హ్యాపీ అనిపించింది. ఈ రోజు ఈ లవ్ జిహాద్ కేసులో వాడు గుండెల మీద వస్తే ఆ గుండె పగిలిపోతుంది. ఎట్లా పగిలిపోతా అంటే నేను చూసినా చెప్పలేని విధంగా పగిలిపోతుంది. దయచేసి తల్లిదండ్రులందరికీ, అమ్మాయిని కన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయం పైన ఆలోచన చేయాలి. కేరళ ఫైల్ చూపించాలా, రజాకార్ మూవీ చూపించాలా, చావా సినిమా చూపించాలి. ఇవన్నీ మనకు జరిగిన సంఘటనలు వాళ్ళ దృష్టిలో ఉండాలి, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆ ఫిక్స్ కాకుంటే నువ్వు కాదు నేను కాదు ఎవరు ఏం చేయలేం. రేపు పొద్దుగల ఆమెతోని సంసారం చేసి మన్మరాలను ఇస్తే
ఆ జోలపాట వాడాలి. ఏ జోలపాట వాళ్ళ జోలపాట మనం వాడాలి. ఇది మాత్రం క్లియర్. రవీంద్ర అన్న వచ్చేసి మాట్లాడినందుకు అండ్ లవ్ జిహాద్ గురించి అవగాహన తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్.